హాయ్ నమస్తే. ఈరోజు అల్లం మామిడికాయ నిలువ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక 5 పుల్లని మామిడికాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కొట్టించాను. వీటిని ఇంటికి తెచ్చి శుభ్రంగా తుడిచి టెంకపై ఉన్న పొట్టును తీసి పక్కన పెట్టుకొని కొద్దిసేపు ఆరనిస్తాను. ఈరోజు నాకు పచ్చడి చేయడంలో నా తమ్ముడు రాఘవ నాకు సహాయం చేస్తున్నాడు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 1/4 కిలో 250 గ్రాములు గల్లుప్పుని పొడి చేసుకుంది వాడుతున్నాను. ఒక 125 గ్రాములు కారాన్ని, ఎర్ర కారాన్ని, నేను ఇక్కడ 3 మ్యాంగో వాడలేదు, అది మీరు వాడుకోవచ్చు. 50 గ్రాములు జీలకర్ర పొడి, 1 స్పూన్ ఆవపిండి, 1 స్పూన్ మెంతి పొడి, 1 స్పూను పసుపు వేసి అన్నిటినీ మంచిగా కలిపి పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ మాదిరిగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కో బౌల్ తీసుకొని అందులో మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా ఆయిల్ వేసి ముక్కలకి బాగా పట్టిన తర్వాత చేసి పెట్టుకున్న కారం పొడిని అందులో వేసి ముక్కలకి బాగా మ్యారినేట్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మామిడికాయ ముక్కలు సంవత్సరం మొత్తం గట్టిగా ఉంటుంది, ఇది మెత్తపడదు. ఇలా అన్ని ముక్కల్ని చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. ఇలా ముక్కలు మొత్తం కలిపిన తర్వాత కూడా చాలా మటుకు మనకి పొడి మిగిలిపోతుంది. ఈ పొడిని కూడా అన్ని ముక్కలకి మళ్ళీ కొద్ది కొద్దిగా వేస్తూ పొడి మొత్తాన్ని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. నేను లీటర్ ఆయిల్ వేరుశనగ నూనెని వాడుతున్నాను. అందులో 250 గ్రాములు ముక్కలకి వాడాను, 750 గ్రాములు పోపుకి వాడుతున్నాను. మీరు నువ్వుల నూనె కూడా వాడచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ కొద్దిగా నూనె వేడెక్కగానే ఇక్కడ 4 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వాడుతున్నాను. నూనె వేడెక్కింది, పొంగు మీకు కనబడుతుంది కదా. ఇది కొద్దిగా చిటపట్లాడగానే నేను స్టవ్ని కట్టేస్తాను, ఎందుకంటే వేడి ఎక్కువ అయిపోతే మనకి ఆయిల్ మొత్తం పొంగిపోతుంది. అలా పొంగకుండా ఉండాలి అని అంటే మనం స్టవ్ కట్టేసేసి మనం అల్లం వేసుకుందాం. ఇక్కడ 500 గ్రాములు అల్లం, 100 గ్రాములు వెల్లుల్లి వాడుతున్నాను. వెల్లుల్లి అనేది ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం. ఇది వేసి కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 2 నుంచి 5 నిమిషాల పాటు ఉడికనిచ్చి పక్కన పెట్టి చల్లారనిచ్చుకుందాం. ఇది చల్లారడానికి ఎంత లేదన్నా 2 నుంచి 3 గంటలు పడుతుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముక్కలకి కొద్దిగా వెల్లుల్లి వేసి కలిపి చల్లారిన వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్ని మనం కలుపుకుందాం. ఇది మొత్తం చల్లారి పోవాలి. లేదు అని అనుకుంటే మనకి పచ్చడి వేడి మీద కలిపితే నల్లగా అయిపోతుంది. ఇది ఎర్రగా ఉండాలంటే మొత్తం చల్లారిపోయిన తర్వాత కలపాలి. అంతే అండి, మన అల్లం నిలువ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, చూస్తున్నారుగా ఎంతో కలర్ఫుల్గా అల్లం వెల్లుల్లి మామిడికాయ నిలువ పచ్చడి. ఇప్పుడు దీన్ని మనం ఒక జాడీలోకి కానీ ఒక డబ్బాలోకి కానీ తీసి పక్కన పెట్టుకున్నాం. ఇది సంవత్సరం మొత్తం మనకి నిలువ ఉంటుంది. ఇది వెంటనే కాకుండా 3 రోజులు నిలువ తర్వాత తిన్నట్లయితే వేడన్నంలో అద్భుత. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో చెప్పండి.